ప్రభుత్వం దగ్గర కొంచెం లోటు బడ్జెట్ ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. బడ్జెట్ లేదు అని చెప్పేసి గత ప్రభుత్వం ఫ్రాడ్ చేసింది కాబట్టి కొంతమంది నాయకుల దగ్గర, మీలాంటి నాయకుల దగ్గరనే కొంతమంది దగ్గర డబ్బు ఉన్నది. ఆ డబ్బు వాళ్ళ జేబులలోకి వెళ్ళి తీసుకొని 6 గ్యారెంటీలు అన్నాము, అవి కూడా అమలు చేస్తాము. ఇక్కడ సన్నబియ్య కార్యక్రమం జరిగింది. రకరకాల పథకాలు మేము ఏదైతే అంటున్నామో అవన్నీ 100 రోజులలో అన్నాము. కొంచెం టైం అటు ఇటు అయింది కాబట్టి మేము ఇచ్చి తీరుతాము. మీరు చెప్పారు ఇంతకుముందు పెన్షన్ ఇవ్వలేరండి, వృద్ధాప్తులకు 6,000 అన్నారు, 4,000 అన్నారు, వియాంత పెన్షన్ ఇస్తామన్నారు చెప్పేసి, ఇది అని చెప్పేసి వికలాంగులకు 6,000 అన్నారు. ఇలాంటివి ఇవ్వలేము, వాస్తవమే ఇస్తాం. కానీ కొంత డబ్బు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొంచెం కొల్లగొట్టారు. ఆ డబ్బునంతా తీసుకొని ఇచ్చేస్తాము. పుష్కలంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అమ్మవారు ఏ విధంగా గంగాదేవి ఆ నింగి నుంచి భూమికి వస్తుందో ఆ విధంగా ఆయన పుష్కలంగా ఆయన వాటర్ సప్లై చేసి మా కేసీఆర్ అన్న అంత బాగా కట్టిన దానికి ఏదో ఎక్కడో మన ఇంటికి కొత్తిల్లు కట్టుకున్న అన్నికి పర్రెలు పడతాయి, నీళ్ళు క్యూరింగ్ కరెక్ట్ చేయకపోతే. అది అంత పెద్ద ప్రాజెక్ట్ అండి. అదంతా అంత అందంగా సరిదిద్ది అంత స్టాండర్డ్గా చేసిన వ్యక్తిని పట్టుకొని దాన్ని పట్టుకొని ఊరికే అదే సబ్జెక్ట్ తీసుకొచ్చి పెట్టడం అంటే మీకు వేరే ఏం మోకా దొరకట్లేదు మాట్లాడడానికి. ఇవాళ మీరు వికలాంగులకండి మామూలు పర్సన్స్కి ఇవ్వకుండా మేము కూడా అడ్జస్ట్మెంట్ అవుతాం సార్. కానీ పాపం వికలాంగులకు వాళ్ళకి వెనక ముందు కొలువు చాకిరి ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకు ఒక ఆశ, వాళ్ళ ఉసురు కూడా వేసుకొని మీరు కుక్క సావు కంటే ఘోరంగా చేస్తారండి. ధర్మంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను బరోబ్బర్ నేను హెచ్చరిస్తున్నా రేవంత్ రెడ్డికి, అట్లీస్ట్ వికలాంగుల కన్నా వాళ్ళ ఉసురు తీసుకోకుండా వాళ్ళకన్నా ఇస్తాన్న అమలు చేయండి. వాళ్ళకి ఇస్తాన్న పింఛన్లు 6,000 ఇస్తున్నారు, అదాన్ని ఇవ్వండి. ఎంఆర్ఓ ఆఫీసుల పొంటి అక్కడెక్కడ ఈరోజు వస్తాయా రేపు వస్తాయా ఈరోజు బిక్కుమంటే నా అరిచేతిలో ప్రాణం పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ సోల్ లేదండి. వాళ్ళకి ఏదో ఆశ. ఎవరు 10,000 ఇస్తా అంటే వాళ్ళు పోతారు. వాళ్ళ నాలెడ్జ్ వేరే, మన నాలెడ్జ్ వేరే సార్. కాబట్టి వాళ్ళది కూడా ఒకటి ఆలోచించుకోవాలైనా. ఆ నోరు లేని జీవనాలు, కాళ్ళు మూతులు లేని వాళ్ళది కూడా ఉసురు వేసుకుంటున్నాం అంటే ఎంత భయంకరమైన సాగు వస్తావో అది నీ చేతులతో నువ్వే చేసుకుంటావు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా నడుస్తుంది మరి తెలంగాణలో? రియల్ ఎస్టేట్ వ్యాపారం సార్, నేను ఒక్క విషయం చెప్తున్నా. గత ప్రభుత్వాన్ని కోల్చుకుంటే గత ప్రభుత్వం కోట్లలో బలికేది ఇప్పుడు ₹1 కూడా లేదు. ఎందుకు? ప్రధాన కారణం సర్వనాశనం పట్టించాడు. బఫర్ జోన్ అన్నాడు, హైడ్రా అన్నాడు, కొనేవాడు కొనేటలేడు. ఇక్కడ ఏం కొనాలంటే అమ్మ ఇక్కడ పలానా ఉన్నది హైడ్రా, వాడు ₹1,00,00,000 భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని బంగ్లా కొట్టుకున్నది కూడా వానికి తెలియదు. నేను బఫర్ జోన్లో ఉన్నానా, నేను నాలాలో ఉన్నానా, నేను మూసీ నదిలో ఉన్నానా, అది లేని మాటలు చెప్పించి పోలీసు వాళ్ళని అడ్డబెట్టించి గృహప్రవేశాలు చేసుకున్న రోజు కూడా వాళ్ళని తీసుకొని వాళ్ళ కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళ ఉసురు తీసుకుంటామండి. ఒక ప్రజల ఉసురు తీసుకొని సచ్చే నీకు స్టేజ్ దగ్గరకు వచ్చింది రేవంత్ రెడ్డి గారి మీద. ఎందుకంటే వాళ్ళు కొన్ని రూపాయి కూడా కట్టుకొని గుడిసో నాలో కట్టుకొని ఎవరికైనా ఆత్మీయత ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలని. మీరు ఆ ఉన్న గుళ్ళు కూడా గులగొట్టేసి ఇవాళ మీరు పాలన చేస్తున్నారంటే అసలు మీరు ఒక మహిషాసురుడు, ఒక రావణాసుడు అన్న మహనీయులు వాళ్ళు కంటే అంతకంటే భయంకరమైన రాక్షసుడు నేను. అంటే సిటీలనేమో ఇట్లా ఉన్నది, మరి జిల్లాలలో అవుట్స్కట్లో కూడా రియల్ ఎస్టేట్ చేయొచ్చు. మొత్తం లేదండి, మొత్తం అయిపోయింది. ఎవరు కొనాలంటే కొనే నాదుడు లేడు. భూములు ఉంటాయి కదా, భూములు ఉంటే ఏం చేసుకోండి, బొందలు పెట్టుకోవడానికి వాళ్ళ సమాధులు కట్టుకుంటున్నారు. ఇంకా దానికి మించింది ఏం లేదు. మీకు భూములు ఉంటే వాళ్ళు ఏదో అమ్ముకోనో లీజ్కి ఇచ్చుకొని ఏదో డెవలప్మెంట్ చేసుకోవడానికో ఏదో బిల్డింగ్స్ కట్టుకోవడానికి వాళ్ళకి ఏదైనా వెంచర్లు చేసుకోవడం ఏది కూడా అవకాశం లేదు కదా. కొనే నాదుడే లేనప్పుడు, భూమి ల్యాండ్ లేనప్పుడు, వాల్యూ లేనప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు చెప్పండి. అందుకే అంత రియల్ ఎస్టేట్ అంతా జీరో అయిపోయింది. ఈ మొత్తం ఈయన సర్వనాశనం పట్టడానికి వచ్చిండన్న. మొత్తం తెలంగాణని పాత తొక్కేయాలని. రైట్. ఇంకో విషయానికి వస్తే మరి నిరుద్యోగుల ముచ్చట ఏంటి? నిరుద్యోగుల ముచ్చట ఏంటంటే అన్నయ్య, నిరుద్యోగులు ఆశలు పడి వాళ్ళు ఎన్నో చదువులు చదువుకొని వాళ్ళకి లేని మాటలు అబద్ధాలు చెప్పి జాబులు ఇస్తానన్నారు. ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. 60,000 జాబులు ఇచ్చిండు. ఎక్కడ ఇచ్చారండి? ఇక్కడనే హైదరాబాద్లోనే. ఆయన కూడా గంట పదంగా చెప్తుండే ఇక్కడ నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు మాకు అద్దు అని చూసారండి. 60,000 జాబులు ఎక్కడ చూసారండి? ఇచ్చిండు. అబద్ధాలు చెప్పొద్దండి. ఎల్బీ స్టేట్ ఏ స్టేట్? అరే ఇప్పుడు సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పిండు, ఒక్క గ్యారంటీ ఇవ్వడు. 60,000 జాబులు ఎక్కడ ఇచ్చారండి? మీరు ఏం విధంగా మాట్లాడుతున్నారు? మీకు అన్నీ తెలిసి కూడా ఎక్కడ ఇచ్చారు? ఒక్కరిని కూడా ఒక జాబ్ ఇవ్వలేదండి. ఆయన అబద్ధాల కోరుడు. వాడు నోరు తెలిస్తే అబద్ధం. అది ఏమి ఇచ్చిండు? ఎవరికి ఒక్క జాబ్ ఇవ్వలే. ఒక్కొక్కడు చచ్చిపోతా ఉన్నాడు, ఉరిలు వేసుకొని చచ్చిపోతున్నారు. ఏదేదో ఆశలు పెట్టుకొని వాళ్ళు అయ్యో ఇలా కాకుండా రేపు మాకు జాబ్లు వస్తాయని ఆ చదువుకున్న నాదులు కూడా అందరు కలిసి కాంగ్రెస్ పార్టీకి గెలిపించినందుకు ఇవాళ వాళ్ళ సావులకు వీడు కారణమవుతున్నాడు. అంటే వాళ్ళు గెలిపించుకొని వీళ్ళ సాగుకు తెచ్చుకోవడమా? వాళ్ళు గెలిపించుకోవడానికి ఎందుకండి లేని మాటలు? పిల్లలు నీతో నేను పెట్టి అబద్ధాలు చెప్పకుంటే వాళ్ళు కమ్సకం ఎక్కడైనా కంపెనీలో జాబ్ చేసుకునేది. నువ్వు అది ఇది చెప్పేసి వాళ్ళ కంపెనీల పనులు వదులుకొని మంచి చదువులు చదువుకుని మా భవిష్యత్తులు బాగుపడతాయని గవర్నమెంట్స్ ఏదో సర్వీస్ వస్తే మేము బతుకుతాం, మా పిల్ల పాపలతో బతుకొచ్చాను ఆలోచనతో చదువుకున్న పిల్లలు, చెట్టుకు వచ్చిన పిల్లలు కూడా రోడ్ల పొట్టి ఓటర్ల పొట్టి వెయిటర్ల జాబులు చేసుకొని తిరుగుతున్నారండి. మీరు ఏం మాట్లాడుతున్నారండి? మీరు ప్రతిసారి మాట్లాడితే మీరు రేవంత్
రెడ్డి అవి చేసిండు ఏం చేసిండు నాకు ఒక్కటి కూడా చేయలేదు ఇప్పటిదాకా ఏం చేసిండు చూపించండి 60,000 జాబులు ఇస్తే ఎందుకు ఆరోపణలు మన్ను దుమ్మెత్తిపోస్తారు వాళ్ళు పెట్టినోనికి విశ్వాసం ఉంటుంది బుక్కడి పువ్వు పెట్టి నాకు అన్న నీకు కడుపుతా అలా ఉండాలి నీకు ఇప్పటిదాకా ఏం పెట్టిండు అవ్వడు మన్ను తప్ప ఏదన్నా వస్తుందా నీకు ఏం చేసినావు నువ్వు రాజనీతి అంటే నువ్వు ఒక సర్వనాశనం చేయనికనే నువ్వు ఆలోచించినావు ప్రజలందరూ కూడా ఇప్పుడు అందరికి ఆలోచన అయిపోయింది ప్రజలందరికీ కూడా ఒకటే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ గెలవాలి సర్వనాశనం చేయాలి కాంగ్రెస్ పార్టీ దట్స్ ఆల్ ఓకే రైట్